శారద తల్లి, నువ్వు కోపడినంటే ఒక మాట చెప్తాను. ఏంటి మనీ? మనం అద్దంలో చూసుకుంటే ముందు కనపడుతుంది గాని వెనక్కి కనపడదు కదా. వెనకాల ఇంకో అద్దం పెట్టుకుంటే కనిపిస్తుంది. అయినా ఈ వయసులో నీకు ముందు వెనకలేంటి? నేను నా గురించి మాట్లాడటం లేదమ్మా, నా గురించి మాట్లాడుతున్నావా? శారద తల్లి గురించి మాట్లాడుతున్నాను. ఈ కాలం మగవాళ్ళు సైజ్ 0 కావాలంటున్నారు. పదే పదే నా దగ్గర మగవాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. నాకు నచ్చినవాడు, నా సైజ్ నచ్చిన వాడినే నేను చేసుకుంటాను. అలా కాదమ్మా, మన డాన్స్ క్లాస్ కి పిల్లలు రావాలంటే ముందు నువ్వు స్లిమ్ అవ్వాలి. అంటే అక్క సైజ్ 0 సినిమాలో అనుష్కలా ఉందంటావు. ఆ అమ్మాయి సినిమా కోసం 20 కేజీలు పెరిగిందమ్మా. తను లక్షలు పుచ్చుకుంటుంది. ముందు సోదాపి విషయం ఏంటో చెప్పు. మగవాళ్ల కోసం కాదు, బరువు ఎప్పుడూ అరువే. వ్యాయామం చేస్తూ బాడీని అదుపులో పెట్టుకోవాలి. అక్కని జిమ్ కెళ్ళమంటావా? అయినా అక్క డాన్స్ చేస్తుంది, ఇంకా వ్యాయామం అవసరం అంటావా? పిల్లలు డాన్స్ చేస్తే కాళ్లకు వ్యాయామం, నట్టు వంగం, చేతులకి బలం. ఈ వయసులో బాడీకి ఫిట్నెస్ కావాలి. అయినా నువ్వేంటే మనీతో తీరిగ్గా మాట్లాడుతున్నావు? నీకు ఆఫీస్ టైం అవుతుంది కదా, వెళ్ళు వెళ్ళు. ఆంటీ చెప్పింది బాగుందక్క. అనుష్క కూడా బరువు తగ్గించుకుంటోంది. ఏదైనా జిమ్ దగ్గరలో ఉందేమో చూద్దామా? జిమ్ము మణి వాడు జిమ్మడా, వేలకు వేలు పొట్టని పోసుకుంటున్నాడు. మరేం చేయమంటావు? అన్నం తిండం మానేయమంటావా? సైకిల్ తొక్కితే బాగుంటుంది, అప్పుడు బాడీలో అన్ని పార్ట్లు కదులుతాయి. నాకు సైకిల్ తొక్కడం రాదు మణి. నువ్వు పుట్టుకతో డాన్స్ నేర్చుకున్నావా, నేను నట్టు వంగం నేర్చుకున్నానా? ప్రయత్నం చేస్తే అన్నీ వస్తాయి. అలా అంటావా? ముందు నేర్చుకునేదాకా పాత సైకిల్ తీసుకుందాం. ఎదురింట్లో పాత సైకిల్ ఉంది కదా, మూలపడి. ఓ వారం రోజులు అడుగుతాను. మణి, నువ్వు కుట్ర చేస్తున్నావు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్డానికి కూడా వీల్లేదు. ఆ విషయం నీకు తెలీదా? అర్థమైంది శారద. కాకినే కాదు, ఆ ఇంటి కుక్కని, పిల్లిని కూడా ఇంట్లోకి రానివ్వను. ఓహో, వస్తువు ఇక్కడే ఉంది, కస్టమరు ఇక్కడే ఉంది. ఓ 4 రోజులు ఖర్చులకొస్తాయి. ఈ ఇంటి కన్నం ఎలా అయ్యాలో తర్వాత ఆలోచిస్తాను. ఫస్ట్ ఆ పని చేస్తాను. అయినా ఆ ముదనష్టపు సైకిల్ ఒకటేనా ఉంది? 1,00,000 సైకిళ్లున్నాయి. అందులో స్టూడెంట్స్ కి ఫ్రీగా ఇస్తున్నారు. మనం తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తీసుకుందాం. ఆ తొందరే వద్దనేది. ముందు లోపలికెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నా సైజ్ గురించి కాదు, ముందు నీ నట్టి వంగం సైజ్ చూసుకో. ప్రతి ఒక్కరికి నా సైజ్ గురించే. అయినా నిజంగా అంతలా ఉన్నానా? వీడికి తెలిసిన పనులు 2. ఒకటి మిషన్ తొక్కడం, 2 తొంగవడం. పగలంతా సౌండ్ పొల్యూషన్, రాత్రంతా గురక పొల్యూషన్. నేను కూడా 2 గంటలు నిద్రపోతా. ఇది చీకటి వేలయని, ఇది దొంగల మాసమని, పరుగు పరుగున ఇక్కడికి నేనే వచ్చాను, ఇంట్లో దూరాను. అమ్మ దొంగ మీసమింప తువ్వేశాడు, అప్పనన్ను దోచుకోను వచ్చేశాడు. ఇది మిచను, ఇది సైకిలు. మెచినా సైకిలా? మెచిన్ పెద్దగా ఎవరు కొనేవాళ్ళు లేరు, సైకిలే కరెక్ట్. దొంగ దొంగ అమ్మో దొంగ. కొనకు పట్టిందో లేదో ఈ మిషన్ డిస్టర్బెన్స్. కొట్టుడు ఇప్పుడే మొదలు పెట్టాడా? ఏ గాలి లేకుండా పడిపోతావా? నీకు మరీ స్వామి భక్తి ఎక్కువలా ఉంది. అమ్మని నిన్న ఎత్తుకోవడానికి వచ్చాడా? రే మిష్ను, ఇప్పుడైనా లేస్తావారా? రే మిష్ను, లేవరా?
వదలరా దొంగెదవా, నేనే దొరికానారా నీకు? వదలరా. రేయ్ రేయ్, వదలరా వదలరా, నన్ను వదిలేరా. రేయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఇక్కడైతే సేఫ్. ఈ సైకిల్ ఇలాగే అమ్మితే ఎవడో ఒకడు గుర్తుపడతాడు, అందుకే ఈ డెకరేషన్. రేయ్, నా రంగు మార్చిన రావుగాడు గుర్తుపడతారా? ఎప్పుడో చిన్న పిల్లాడి ఫంక్షన్ లో దోచుకున్న డెకరేషన్. దీన్ని ఇలాగే చుట్టేస్తే ఎవడు గుర్తుపడడానికి ఛాన్సే లేదు. బాగా డెకరేట్ చేసావురా దొంగనాయాల. నీకు టేస్ట్ ఉంది. మా అల్లుడు నన్ను గుర్తుపడతాడో లేదో. బాగుంది. ఇప్పుడు నేనే కాదు, ఎవడు గుర్తుపట్టలేడు. ఈ సైకిల్ గడికి ఎక్స్ట్రాలు ఎక్కువని కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్లేదు. తమ్ముడు, ఏమైందన్నయ్య? దొంగతనం, డెకాయిట్. ఇంట్లో దొంగతనం జరుగుతుంటే వీధిలోకి చేస్తావేంటన్నయ్య? బంగారం పోయిందా, క్యాష్ పోయిందా? బంగారం లాంటి మావయ్య పోయాడా? మావయ్య ఎక్కడ? మావయ్య అదేరా సైకిల్. ఇంకో సైకిల్ కొనుక్కుందామన్నయ్య. ఆ మాట అంటానికి నీ నోరెలా వచ్చిందిరా? నువ్వు అసలు కడుపుకి అన్నం తింటున్నావా లేక గడ్డి? పోలీసులకు రిపోర్ట్ ఇద్దామని పోయి నువ్వు వరుస్తుంటే కంగారు పడ్డానన్నయ్య. పెళ్లి చేసుకోమంటే చేసుకోడు, నేను ముదిరిపోయాను. మధ్యలో ఈ తొక్కలో సైకిల్ ఒకటి. ఏంట్రా థింకింగ్? అదే ఏం లేదన్నయ్య. తొక్కలో సైకిల్ అనుకుంటున్నావా? అది నా 7వ ప్రాణంరా. తెలుసన్నయ్య, నేను ఆలోచిస్తుంది మన తొక్కు మిషన్ గార్డ్ గురించి. తనొచ్చి తీసుకెళ్లాడేమో. దాని తాళాలు నా దగ్గర ఉన్నాయి. అయినా సైకిల్ నేను తప్ప ఇంకెవరు తొక్కడానికి వీల్లేదు. నువ్వైనా. అవును, ఇద్దరిని ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారంటవా? కిడ్నాపా? ఎవరో పెళ్లి పడి ఉన్న వాళ్ళు అర్జెంటుగా బట్టలు కుట్టడానికి మన మిషన్ గాడే ఎత్తుకుపోయి ఉండొచ్చుగా. బ్యాడ్ ఐడియా. ఇందులో ఏదో కుట్రుంది. అదిగో మిషన్ గాడు. గుడ్ మార్నింగ్ రావు గారు. ఏంటి సైకిల్ అమ్మేసి వస్తున్నావా? అంత దుర్మార్గం చేస్తానా? మీ ఉప్పు తింటూ బతుకుతున్నాను. ఆ మాట అంటేనే నా కోపం వస్తుంది. ఉప్పు చిటికెడు వేసుకుంటాడు. ఎవడైనా అదే పనిగా తింటే బీపీ వచ్చి నరాలు తగ్గిపోయి చచ్చిపోతాడు. ఏదో సామెత చెప్పారు రావు గారు. నాకు సామెతలతో సైకిల్ కావాలి. రామరామ, సైకిల్ పోయిన విషయం నాకు ఇప్పుడే తెలుసండి. అంటే ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు. మందు కొట్టావా? అనేది ఏమైనా డొక్కు సైకిల్ అనుకుంటున్నావా? అది నా 7వ ప్రాణం రా. అయ్ బాబోయ్. దాని మీద మా నాన్న బట్టలు మోస్తూ ఊరంతా తిరిగాడు. తర్వాత నేను తిరిగాను. ఈ బిల్డింగ్ ఆ సైకిల్ది. నీ బతుకు నీది, వీడిది, మనందరి బతుకు ఆ సైకిల్దే. 20 years, 20 వసంతాలు దాని మీద చేయి వేయడానికి ఎవరు సాహసించలేదు. అదిరా మా బంధం. పోనీ ఇంకోటి కొనండి, ఇంకో 30 వసంతాలు మన్నుతూ ఉంటున్నాయి. నాకు ఆ సైకిల్ కావాలి. పోలీసులకి రిపోర్ట్ ఇస్తే పట్టించుకోరు. అందుకే ఈ క్షణం నుంచి నో టైలరింగ్, ఓన్లీ సచ్చేయ్. ఎవడు దీన్ని తీసుకుపోయాడో తెలిస్తే వాడిని అదే సైకిల్ తో గుద్ది చంపేస్తా. అనియా, నాకు జీవిత ఖైదీ శిక్ష వేసిన ఐ డోంట్ కేర్. సుబా, అయ్యా, నీకు 24 గంటల టైం ఇస్తున్నా. నా సైకిల్ నా ఇంట్లో అదే చోట ఉండాలి. అర్జెంట్ గా కుట్టాల్సిన బట్టలున్నాయి బాబు. రేయ్! నీ జాకెట్లు లంగాలన్నీ ట్రాష్. నాకు నా సైకిల్ కావాలి, లేదంటే నిన్ను కత్తిరించి కుట్టేస్తాను. బాబు 24 గంటలంటే కష్టం బాబు. ఇంకో 24 గంటలు పెంచండి బాబు. నో, తమ్ముడు, ఫాలో మీ ఫర్ సచ్. లీవ్ పెట్టు, లాస్ ఆఫ్ పే అయినా పర్లేదు. పద. ఆ సైకిల్ పోతే శాఖరీ తప్పుతుంది అనుకున్నాను, ఆయిల్ మిగులుతుంది అనుకున్నాను. ఆ దొంగోడు మొహం కూడా చూడలేదు. అదే సైకిల్ కావాలా? నాకు ఈ దరిద్రం ఏంటి రావు గారు? నా బతుకు చిక్ 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 చిక్. ఏ సుబ్బు!
మనీ మనం కొత్త సైకిల్ తీసుకుందాం. అదేంటమ్మా, నేర్చుకున్నాక కొత్తది కొనుక్కుందాం అనుకున్నాం కదా. ఆ రావుగాడి ఇంట్లో పాత డొక్కు సైకిల్ ఉంది. వాడు మన సైకిల్ని ఎప్పుడైనా చూస్తే కుళ్ళుకోవాలి. ఎందుకమ్మా అతనంటే నీకంత కోపం? నీకు అతని సంగతి తెలియదు మణి. అసలు 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 ఆ సంగీతం ఏంటి, వాడి గోలేంటి? సైకిల్ పర్ సేల్, అమ్మకానికో సైకిల్, సైకిల్ పర్ సేల్. నా బతుకు రోడ్డు మీద పడింది అల్లుడు. సైకిల్. ఎవరి చేతిలో పడతానో ఏంటో. సైకిల్ పర్ సేల్, అమ్మకానికో సైకిల్. అమ్మా, కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుడతాడంటే ఇదే. సైకిల్ అమ్ముతాము, అమ్మకానికో సైకిల్. అబ్బాయి ఆగు. ఆ, అమ్మా చెప్పండమ్మా. ఎంత చెప్తున్నావు? మణి నువ్వు ఆగు, ఇది మగ సైకిల్. అమ్మాయి గారు, అబ్బా, మొదట్లో మగాళ్ళ సైకిల్లే ఉండేయమ్మా, తర్వాత ఆడవాళ్ళ సైకిళ్ళు, కుంటి సైకిళ్ళు వచ్చాయి. ఇది పాత సైకిల్. అమ్మాయి గారు, నన్నేమైనానండి, నా సైకిల్ని మాత్రం అంటే నేను తట్టుకోలేను. అయినా ఈ సైకిల్ గురించి మీకేం తెలుసు? ఎవరి సైకిల్ గురించి అయినా ఎలా తెలుస్తుంది? దీని వెనక చాలా పెద్ద కథ ఉందమ్మా. ఈ సైకిల్ నాకు బాగా కలిసి వచ్చింది. మరెందుకు అమ్మాలనుకుంటున్నావు? అమ్మకూడదని అనుకున్నానమ్మా, కానీ ఏం చేయమంటారు? మా అమ్మాయికి 5వ తరగతిలో పెద్ద ర్యాంక్ వచ్చింది, మా అమ్మకి కడుపులో గడ్డొచ్చింది, నా భార్యకి ఫిట్స్ వచ్చాయి. అయ్యో పాపం. అవునమ్మా పాపం. పిల్లేమో చదువుతా నాన్నా అంటుంది. ఎలా చెప్పించమంటారు చదువు? ర్యాంక్ వచ్చిందంటున్నావు కదా, ఏదో ఒక స్కూల్లో ఫ్రీగా చదివిపిస్తారులే. నీకు తెల్ల కార్డుంటే ఉచితంగా వైద్యం చేస్తారు. అమ్మా, నేను ఊరొచ్చే సంవత్సరం అయింది, ఏ కార్డు లేదు, స్టేషన్లో దొంగ రికార్డు తప్ప. నీ మీద జాలిగా ఉంది, ఒక 500 ఇస్తాను తీసుకో. అమ్మా వద్దమ్మా, ఉచితంగా నేను ఎవరి దగ్గర ఏమీ తీసుకోను. ఈ సైకిల్ మీద నాకెంత ప్రేమ ఉన్నా అమ్మేస్తాను. మీకు దయ ఉంటేనే తీసుకోండి. అయినా మీకు సైకిల్ అవసరం కదా. నీకెలా తెలుసు? అంటే ఖాళీలో నడుచుకుంటూ వస్తూ అనుకున్నాను, ఏదైనా చిన్న చిన్న పనులు సైకిల్ మీద అయితే చేసుకోవచ్చు అని, అలాగే వ్యాయామానికి కూడా బాగుంటుంది అని. ఇందాక మీరు అడిగారే నాకు ఈ సైకిల్ ఎలాగా కలిసి వచ్చింది అని. ఇలాగేనమ్మా, నాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం ఇదేనమ్మా. దీని మీద వెళ్తే వ్యాయామానికి అన్నిటికీ బాగుంటుందన్నమాట. ఎంత ఇవ్వమంటావు బాబు? కొత్త సైకిల్ అయితే 5 నుండి 10 వేలు ఉంటుందమ్మా. దయతో మీరెంత ఇచ్చినా పుచ్చుకుంటాను. మనిషి మంచోళ్ళ ఉన్నాడు, పైగా బాధల్లో ఉన్నాడు. ఎంతకైనా ఇస్తాడు. సైకిల్ బాగుంది. కక్కుర్తి మాటలొద్దు, ఆపదలో ఉంటే సాయం చెయ్యాలి. పద. చూడు బాబు, నీ అవసరానికి నేను ఖరీదు కట్టలేను, ఓ 2000 ఇస్తాను. తల్లి, నువ్వు ఆడపిల్లవు కాదమ్మా, దేవతవి. అంతేకాదు, 3 నెలల తర్వాత ఈ ఇంటికొచ్చి నీ సైకిల్ నువ్వు తీసుకెళ్ళు. తప్పకుండా తీసుకెళ్తానమ్మా, తప్పకుండా తీసుకెళ్తాను. నేను ఉచితంగా ఏం తీసుకోనుగా, దొంగతనంగానే తీసుకుంటాను. చూడు, దొంగతనంగానే. 1 రూపాయి ఇవ్వు, మీ అమ్మాయికి ఉచితంగా నాట్యం నేర్పిస్తాను. అమ్మా చాలు, కడుపు నిండిపోయింది. ఇప్పుడు నమ్మకం కలుగుతుంది మా బ్రతుకులు మారతాయి అని. తీసుకోండి అమ్మా, సైకిల్ తీసుకోండి. బంగారు కొండ, వదిలేసి వెళ్తానని బాధపడకు. చిచ్చి దొంగదవా. పాపం సైకిల్ తో చాలా అటాచ్మెంట్ అనుకుంటా. నీ కోపం వచ్చినా ప్రేమ వచ్చినా తట్టుకోలేవు శారదా. ఆహా, ఎన్ని సంవత్సరాలకు ఆడపిల్ల నా మీద కూర్చుంది. అల్లుడు, రోజు నువ్వు జాగింగ్ చేస్తావు కానీ సైక్లింగ్ ఎప్పుడన్నా చేసావారా? నీ దగ్గర నుంచి పోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. అల్లుడు ఎక్కడున్నావురా? ఎక్కినప్పుడు బానే ఉంది హాయిగా, పడ్డప్పుడే అబ్బా ఇదేంట్రా నీకు తల్లి.
అబ్బా. ఓ పోలీస్ అయినా, ఓ పోలీస్ అయినా! ఏంటి? అయ్యో, సైకిల్ ఎక్కడ పోలీస్ తీసుకెళ్తున్నారు? స్టేషన్ కి. ఆ? అదేంటి? నువ్వు మాట్లాడుకు. హడ్డీ తుడుగా. అబ్బా, ఆ, నాకు అర్థం కాలేదు. జాయింట్లు కదిలాయి. సంసారానికి కూడా పనికి రానేమో అని అనుమానంగా ఉంది. పర్వాలేదులే నాయనా, ఆ? చిన్నపిల్ల సైకిల్ నేర్చుకుంటుంది, పొరపాటు అయిపోయింది. చిన్న పిల్ల. అస్సలు నీ సైకిల్ కి లైసెన్స్ ఉందా? ఆ, సైకిల్ కి లైసెన్స్? సైకిల్ కి లైసెన్స్ కాదు, తొక్కడానికి. ఇలా జనం నడుము మీద తొక్కుతారా? అరే, ఎవరైనా నడు రోడ్డు మీద సైకిల్ నేర్చుకుంటారా? ఏదైనా గ్రౌండ్ లో నేర్చుకోవాలి కానీ. రేపటి నుంచి అక్కడికే వెళ్తాం బాబు. నువ్వు మాట్లాడుకు. ఈ రోజు గురించి మాట్లాడు. ఈ నడుము గురించి అప్పా మాట్లాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం లేదు, సైకిల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను, ఎఫ్ఐఆర్ రాస్తాను, కోర్టుకు తీసుకెళ్తాను. మీ ఇద్దరు పోలీస్ స్టేషన్ కి రావాలి, సంతకాలు పెట్టాలి. ఆగండి, ఆగండి. అది కదొక 500 ఇచ్చి మానిచ్చి నువ్వు మాట్లాడు. ఆ, నేను మాట్లాడుతూ ఉండు. పద. అయ్యా, మీకు తెలియంది కాదు, పెళ్లి కావాల్సిన పిల్ల. స్టేషన్ కి రమ్మనడం బాగుండదు. తృణమో పణమో తీసుకుని మమ్మల్ని వదిలేయండి. తృణము పణమునా? ఇంకా నయం, తృణధాన్యాలు ఇస్తాన్నారు కాదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రూల్ నెంబర్ 420 ప్రకారం. అవన్నీ ఎందుకులే బాబు, 500 ఇస్తాం. మరీ అంత చీప్ గా కనిపిస్తున్నానా? పోనీ మొదటి తప్పు కింద ఇంకో 116 తీసుకో. ఆయింట్మెంట్ కు రావు. 2 గొట్టాలు కొనిస్తా. కొట్టాలేంటి? అదే క్యాప్సూల్స్. ఓహో, ఇక మాట్లాడు. మణి, ఈ పోలీస్ సైన్ ఎక్కడో చూసినట్టుంది. పోలీసులందరూ ఒకేలా ఉంటారా? ముందు డబ్బులు ఇచ్చేద్దాం. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా గుద్దింది, పర్ఫెక్ట్ గా పేమెంట్ ఇచ్చారు. థ్యాంక్స్. అబ్బా, ఓ బంగారు బుల్లి, ఇప్పుడు కదా నా జీవితానికి హాయి. అయ్యో, నేను డ్రీమ్ లోకి వెళ్తే ఈ అమ్మాయి గుద్దేసిందేంటి? రావు చెట్లో ఇంకెవరైనా ఉన్నారా? అబ్బా, అమ్మ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడోనా? అంతకు ముందేమో అబ్బా నా నడ్డి, అంతకు ముందేమో బోన్ ఫ్రాక్చర్ చేసావు, ఇప్పుడేమో ఎయిర్ క్రాక్ చేసావు. అబ్బా, అది సరేలేండి, దానికి ముందే ఎక్కడో మిమ్మల్ని చూశాను. నాకు తెలిసిన ఈ ఆడపిల్లని మగపిల్లాడిని నేనెప్పుడు మర్చిపోను. అయినా నువ్వు ఇంకా మనుషుల మీద సవాల్ చేయడం మానేయలేదా? ఇది సైకిల్ కాబట్టి సరిపోయింది, అదే ఏ కార్ అయితేనో. దానికి ఇంకా టైం ఉంది బాబాయ్. బాబాయ్, అబ్బా, వెన్ను విరిచేసి వరసలు కలపకు. ఇప్పుడు నువ్వు నాతో పాటు స్టేషన్ కి వస్తాను, ఎఫ్ఐఆర్ రాస్తాను, కేస్ బుక్ చేస్తాను. ఈసారి అటెంప్ట్ టు మర్డర్ కేస్, కోర్టు బోన్ లో నేను, యువర్ ఆనర్, మై లార్డ్. ఇవన్నీ ఎందుకు బాబాయ్? ఇది ఉంచండి. ప్రాణం పోయినా ఇదే అమౌంటా? డ్యూటీలో ప్రాణం విడిస్తే గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు 25 లక్షలు. డోంట్ వరీ బాబాయ్. నేను పోయాక వాళ్ళు ఎంత ఇస్తే ఏమిటి, నేను అనుమించేదే ఉంటుంది. ఇదిగో, అప్పుడప్పుడు ఇలా చిన్న యాక్సిడెంట్ చేసి తృణమో పణమో ఇచ్చావనుకో, నాకు హ్యాపీగా ఉంటుంది. యాక్షన్ బానే వర్కౌట్ అయింది. తెల్లారింది, ఐగర్ మోహన్ చూశాను, ఇంకా భూకంపమే. అమ్మగారి ఫేస్కి సైకిలింగ్, బేవర్స్గా తినడం, ఆ రక్క సైకిల్ తొక్కడం. పొద్దున్నే దీని మొహం చూశాను. ఎవరు పోతాడో ఏంటో. హలో, ఎదురుగా ఉన్న గుర్తుపట్టవా? ఇదేంటి, నువ్వేనా? అవును, సుబ్బారావు గారు చూస్తుండగానే దొంగను నెత్తికెళ్ళి రంగు పూశాడు. నిజమా? ఇది ఇంటి దొంగ పని అనుకున్నాను, కానీ వాడు నాకే పాపం తెలియదన్నాడు. రౌతు మెత్తగా ఉంటే 3 కాళ్ళ మీద పరిగెడుతుంది గుర్రం. ఓ సరే గాని, ఏంటి కలరింగ్లు? హలో, ఏంటి నా సైకిల్ చుట్టూ తిరుగుతున్నావు? లేపేద్దామనా? ఇది నీ సైకిలా? కాక నీదా? నాదే. డెకరేట్ చేసినంత మాత్రం నీదైపోతుందా? ఎక్కువ మాట్లాడకు, అలాంటి పనులు నువ్వు చేస్తావు. డోంట్ టాక్ టూ మచ్.
చూడు నా సైకిల్ ఏం చెప్తే చేస్తుంది. హ్యాండిల్ ని టర్న్ చేయి, దట్ సైడ్ స్ట్రైట్. చూసావా, ఇది నా సైకిల్ అమ్మా. ఏం చేయమంటే అది చేస్తది. నీ ఇంద్రజాలాలు నా దగ్గర కాదు. ఇంద్రజాలమా మడతగాజానా? ఏయ్, ఆ. ఏంటి గొడవ? నిన్నెక్కడో చూసినట్టుందే. హలో, ఈ సైకిల్ నాది. ఓహో. ఆవిడ మా ఇంట్లోంచి దొంగతనం చేసి తీసుకొచ్చింది. బాబాయ్ ఆ? నన్ను గుర్తుపట్టలేదా? నిన్నెలా మర్చిపోతానమ్మా? ఈ సైకిల్ ని మనం కొన్నాం. మణిమాల, వస్తున్నానమ్మా. ఈ పెద్ద మనిషికి చెప్పు ఈ సైకిల్ మనం కొన్నామని. అవును బాబు, మేం కొన్నాం. ఆహా, అయితే ఇద్దరిని లాకప్ లో పెట్టి లాటిల్తో కొట్టండి, నిజం చెప్తారు. బాబాయ్ ఏ మిస్టర్, ఏమిటి నా ముందే దబాయిస్తున్నావు? అసలు ఈ అమ్మాయి నన్ను 2 సార్లు ఈ సైకిల్ తో డాష్ ఇచ్చింది తెలుసా? ఓ. అయినా నీ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చావా? ఇప్పుడు ఇస్తాను, తీసుకోండి. అసలు ఈ సైకిల్ నీది అనడానికి ఆధారాలు ఏమిటి? సైకిల్ తో ఏదేదో మాట్లాడుతున్నాడు బాబాయ్. ఆ, ఆ. సైకిల్ తోనా? ఆ. సైకిల్ తో మాట్లాడడం కాదు, ఆ. సైకిల్ మాతో మాట్లాడాలి. ఆ. చాసిస్ నెంబర్ ఉందా? కొన్నట్టు బిల్ ఉందా? వెతకాలి, వెతుకుతాను. అయినా నేను నీకు గుర్తు రాలేదేమో, నువ్వు నాకు గుర్తున్నావు. ఆ? ఆ, నువ్వా? ఓ, అమ్మాయి, ఈ సైకిల్ చాసిస్ నెంబర్ ఎంత? ఏ షాప్ లో ఇది కొన్నావు? నేను బాధలో ఉన్న నిరుపేద మనిషి దగ్గర కొన్నాను. బిల్ ఉందా? ఆ. కొన్నవాడి అడ్రస్ తెలుసా? ఉమ్, తెలీదు అయితే స్టేషన్ కి రావాలి, ఆ. ఎఫ్ఐఆర్ రాయాలి, ఆ. కోర్టు చుట్టూ తిరగాలి. బాబాయ్ ఇవన్నీ అవసరమా? అంటే అవసరం లేదనుకో. అయ్యా అయ్యా, తమరి దెబ్బ నుండి ఇంకా కర్ణపేరు తీరుకోలేదు. సగం మాటలే వినిపిస్తున్నాయి. ఆ, ఇప్పుడు మధ్యవర్తిగా నేను ఒకటి చెప్తాను. మీరేమో సైకిల్ దొంగతనం చేశారంటారు, వాళ్ళేమో కొన్నామంటారు. ఇద్దరు రుజువులు చూపించాలి. అప్పటిదాకా ఈ సైకిల్ ని వీరి దగ్గర ఉంచుదాం. సమస్య లేదు. అవును పోలీస్ ఆయన, అది ఆ ఇంట్లో నిలబడి ఉంటుంది. మా దగ్గర ఉంటే పరుగులు తీస్తుంది. అవునయ్యా, పాప ఆడపిల్ల దగ్గరుంటే తొక్కుతూ 2-3 గుద్దుతుందిగా. సవాలే లేదు, ఇది నా సైకిల్. బాబాయ్ ఈ సమస్య తీరేంత వరకు ఉదయం ఈ అమ్మాయి దగ్గర, రాత్రి మీ దగ్గర ఉంటుంది. వీల్లేదు. ఆ? అయితే ఓ పని చేయండి, ఇద్దరు స్టేషన్కి వచ్చి కలవండి. ఎందుకే అంత పట్టుదల? ఎవరికీ కాకుండా పోయిందిగా. ఆ సైకిల్ నాదే. నేను 2000 పెట్టుకున్నాను. దొంగ సత్తు కొండం నేరం. అది నీ సైకిల్ అని తెలిస్తే దాని మొహం కూడా చూసేదాన్ని కాదు. నువ్వు ఎవరి దగ్గర కొన్నావో అది తెలుద్ది, చూసుకున్నావు. చూసుకుందాం. బస్తీ మే సవాల్.